మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడలారా, ఈరోజు 28వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండుదునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలుపెట్టుదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవదేవుడు నెరవేర్చునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట ఈ ఉదయకాలమందు మీతో తనకంటే తన ముందున్నటువంటి గురువు అయినటువంటి మోషే గారికి తోడై ఉన్నట్లు. ఎందుకు ఈ మాట మోషే గారితో గురించి యెహోషువ గారితో తెలియజేస్తూ ఉన్నాడు అంటే, నీ జీవితానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేయటానికి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అంటున్నటువంటి మాట, తెలియచేస్తున్నటువంటి మాట, ఎవరైతే మోషేను తృణీకరించి ఉన్నారో, మోషే చేసినటువంటి మేలును గుర్తించలేక అవమానపరుస్తూ ఉన్నారు, మోషేకు కోపం పుట్టించి ఉన్నారు, మోషే మీద సనిగారు, గొణిగారు, వారందరూ చూచినట్లు, వారందరికీ ఆశ్చర్యము కలుగునట్లు, వారందరి విషయమై నిన్ను గొప్ప చేయి మొదలు పెడతానని దేవుడు అంటున్నాడు. సహోదరుడా, నీ జీవితకాలంలో ఎవరెవరైతే అవమానించి ఉన్నారో, ఎవరెవరైతే నిన్ను నిందించి ఉన్నారో, ఎవరెవరైతే తృణీకరించి ఉన్నారో, నీ వారి కొరకు పడ్డ ప్రయాసని, వారి కొరకు నువ్వు చేసిన కష్టాన్ని గుర్తించకుండా నిన్ను తృణీకరిస్తూ విలువలేని వ్యక్తిగా నిన్ను మాట్లాడుతూ వచ్చి ఉన్నారో, ఎన్నో మార్లు వాళ్ళు తలంచుకొనుచు వారికి నేను కీడు చేయనప్పటికీ వారిని ఇలా తృణీకరించారని కృంగిపోతూ ఉన్నావో, సహోదరుడా, సహోదరి, నా దేవుడు ఈ ఉదయకాలం ముందు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మోషే గారు అంత మేలు చేస్తే ఇశ్రాయేలు ప్రజలకు తన కొరకు తన కుటుంబాన్ని సైతము వదిలివేసి, తన బిడ్డలు ఆలన పాలన చూసుకోక, బిడ్డలు బాగోగులు చూసుకోక, తన మామగారి ఇంట తన బిడ్డలను వదిలివేసి వీరు కొరకు పడిన ప్రయాసను గుర్తించగా, మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకుని వచ్చి ఉన్నావా, మేము తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోతాం అంటూ ఎంతమంది అయితే తృణీకరించి ఉన్నారో వారందరి ముందు గొప్ప చేయటానికి, నిన్ను నాయకుడిగా నిన్ను నియమించటానికి వారు ఎదుటే నిన్ను గనుడుగా నేను నియమిస్తానని దేవదేవుడు అంటున్నాడు. సహోదరులారా, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, నీ ఉద్యోగంలో నీ బాస్ నిన్ను తృణీకరంగా మాట్లాడున్నారేమో, నీ కొలీగ్స్ నిన్ను చాలా చిన్నచూపు చూస్తూ ఉన్నారేమో, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో నీ యొక్క వ్యాపారాన్ని విలువలేని దానిగా, నీ యథార్థతను బట్టి నీవు ఇప్పటి వరకు ఏమీ సాధించలేని, సంపాదించలేనటువంటి వ్యక్తిగా బ్రతుకుటాన్ని బట్టి నిన్ను అందరూ తృణీకరిస్తూ విలువలేని వ్యక్తిగా నిన్ను చూస్తూ ఉన్నారేమో. నా దేవుడు అంటున్నాడు, వారందరి ఎదుట నిన్ను గొప్ప చేయి మొదలుపెట్టుదును. వారందరూ ఆశ్చర్యపడినట్లు, వారందరి కన్నులు ఆశ్చర్యకరమైన సంగతులు తెలియనట్లు వారి ఎదుటే నేను గణపరుస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, దేవుడు ద్వారాలు తెరవగా మూయవాడెవరు? దేవుడు అంటాడు, నేను తెరవగా మూయవాడెవరు అంటున్నాడు. దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు ముందే ద్వారాలు తెరిచి ఉన్నాడు. నిన్ను అవమానించినటువంటి వారు, నిన్ను తృణీకరించినటువంటి వారు, నిన్ను కృంగదీసినటువంటి వారు, నిన్ను విలువలేని వానిగా, విలువలేని వ్యక్తిగా చూసినటువంటి వ్యక్తులు అనేకులు చూసినట్లుగా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. నిన్ను గనురాలుగా నియమించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. గనుక
ఆ దేవుని వైపు చూడు, ఆయన చెప్పే మాట యందు లక్ష్యముంచు. మోషే గారు ఏమీ సుఖపడలేదమ్మా, కష్టపడ్డాడు. అయితే అన్ని కష్టాల్లో కూడా, అన్ని ఇబ్బందుల్లో కూడా దేవుడు తనకు తోడుగా ఉంటాను బట్టి ధైర్యంగా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆయనకు తోడుగా ఉంటానన్నట్టు నాకు తోడుగా ఉంటానంటున్నావు ప్రభు, నేను కూడా కష్టాలేమట నడవాలా అంటే ఈయన ఎదురు ప్రశ్నించలేదు. నీకు స్తోత్రం ప్రభు అనుకుని ముందుకు సాగాడు. కాలక్రమేణా జరిగింది ఏమైనా పరిశీలించగలిగినట్లయితే మోషే గారిని ఎవరైతే తృణీకరించారో వారందరూ కలిసి వచ్చి అంటున్నారు, అయ్యా నేను మోషే గారు చెప్పినట్లు మేము ఎట్లా అయితే నీ మాట విన్నామో, మోషే గారు చెబితే మేము ఎలాగైతే విన్నామో నీ మాట కూడా అలాగే వింటామన్నారు. దేవుని బిడ్డలారా, గమనించారా? మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు తోడుగా ఉంటానంటున్నాడు. మోషే గారి జీవితంలో సుఖం లేదు, మోషే గారికి తోడుగా ఉన్నట్లు నీకు తోడుగా ఉంటామంటున్నారు. మోషే గారిని ఇప్పుడు వీరు గణపరిచింది తక్కువ. ఈ రెండు మాటలు ఆయనకు వచ్చినప్పుడు ఆయనకు భయం కలగాలి, కానీ దేవుని యందు విశ్వాసం కలిగింది గనక తన జీవితంలో మోషే ఎదుర్కొన్న ఏ శ్రమ యెహోషువ గారు ఎదుర్కోలేదు, మోషే గారు పడిన ఏ బాధ ఆయన పడలేదు. ఆయన మాట యందు లక్ష్యముంచాడు, విశ్వాసంతో విధేయత చూపుతూ ముందుకు కొనసాగాడు. కనుకనే దేవుని బిడ్డలారా, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు తనని నియమించాడు. నీ జీవితంలో నీవు కూడా ఈ మాటను తీసుకుని హృదయపూర్వకంగా విశ్వసించిన యెడల నిశ్చయముగా నీ జీవితంలో అట్టి ఆశీర్వాదాలను, దీవెనలను పొందుకునే వ్యక్తిగా దేవుడిని నియమించి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టునుగాక. ఆమె. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. ఈ వాక్యానుసారంగా జీవించే స్థితి కృప అనుగ్రహించి నీ ఆత్మచేత నింపి నీ కాపుదల్లో బలపరిచి భద్రపరిచి నడిపించమని తండ్రి, ఈ వాగ్దానం అనుసరించి వారు నడిచే స్థితి అనుగ్రహించమని యేసయ్య నామం పేట ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలంతో నెమ్మడిచి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు